10 సంవత్సరాల్లో మోడీ దూకుడుగా ఉదాహరణకి మన నోట్‌బందీ కనీసం వాళ్ళ క్యాబినెట్‌కి చెప్పలేదన్న ప్రచారం జరిగింది. అదేవిధంగా జీఎస్టీకి సంబంధించి గాని, ఈ వ్యవసాయ చట్టాల్లో రాష్ట్రాల హక్కులకు సంబంధించిన అంశాలు ముందలకొచ్చినాయి. న్యూ ఎడ్యుకేషన్ పాలిసీలో రాష్ట్రాల హక్కుల్ని కూడా గ్రాబ్ చేసుకునే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అలాంటి దూకుడు స్వభావం ఉండే అవకాశం ఉంటదా? ప్రజాస్వామ్య పద్ధతిలో చేయగలుగుతారా? ఏంటి? సమస్య ఏంటంటే హ్మ్. మోడీ గారు ప్రజాస్వామిక పద్ధతిలో ఆహ్, చేయడం లేదు. మిగతా వాళ్ళందరూ చాలా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నారని చెప్పేసి అనుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలన చేసినప్పుడు ఏం ప్రజాస్వామిక పద్ధతిలో పరిపాలించాడు, ఇక్కడ పరిపాలన చేసినప్పుడు హ్మ్. ఏమీ లేదు. హ్మ్. అక్కడ నితీష్ కుమార్ గారు ఏమి పరిపాలన చేశారు. హ్మ్. 5 నిమిషాలు అటు మారగలడు, ఇటు మారగలడు. హ్మ్. ఇటువంటి వాళ్ళు మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నంత కాలం హ్మ్. మోడీ గారికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. హ్మ్. మాట్లాడినా ఇబ్బంది ఉండదు, మాట్లాడకపోయినా ఇబ్బంది ఉండదు. హ్మ్. కానీ వాళ్ళ ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రయోజనం నెరవేరుస్తాడా లేదా మోడీ, హ్మ్. వాళ్ళ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తాడా లేదా మోడీ అనేది తప్ప హ్మ్. మిగతా విషయాల మీద వీళ్ళకి పెద్ద తగాదాలు ఉంటాయని చెప్పేసి హ్మ్. ప్రజా సమస్యల మీద కానీ ఇంకో దాని మీద కానీ హ్మ్. పెద్ద తగాదాలు ఉంటాయని చెప్పి అనుకోవడంలా. హ్మ్. ఈరోజు రైతు చట్టాలు హ్మ్. చేయాలనుకోండి, హ్మ్. రైతు చట్టాలకి వీళ్ళు ఫుల్గా అనుకూలమే. హ్మ్. మోడీ గారి కన్నా ముందు 1996 వరల్డ్ బ్యాంక్ వచ్చినప్పటి నుంచి హ్మ్. అటువంటి చట్టాలు కావాలని చెప్పేసి అన్నవాళ్ళే ఆమ్, వీళ్ళందరూ. హ్మ్. కాకపోతే కింది స్థాయిలో ఓటర్స్ని బట్టి వాటిని బట్టి ఆ, హ్మ్. సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప హ్మ్. ఇంకోటి కాదు. రాష్ట్రాల హక్కుల విషయంలో కాన్ఫ్లిక్ట్ ఏం రాదంటారా? రాష్ట్రాల హక్కులు ఉన్నాయనుకోండి, హ్మ్. రాష్ట్రాల ఫెడరలిజాన్ని రక్షణ చేయాలని చెప్పేసే దృక్పథం ఉంటే వీళ్ళకి హ్మ్. ఖచ్చితంగా వైరుధ్యం వస్తుంది. హ్మ్. తమకి తమ రాష్ట్రానికి ఒక ప్రయోజనం, మిగతా రాష్ట్రాలకు నష్టపోయినా పర్వాలేదు. ఫెడరలిజాన్ని రక్షణ అంటే అన్ని రాష్ట్రాల యొక్క ప్రయోజనాల రక్షణ. హ్మ్. కేంద్రం యొక్క పెత్తనాన్ని నుంచి హ్మ్. అన్ని రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను రక్షించడం అనేది ఫెడరలిజం. హ్మ్. అటువంటి వైఖరి వీళ్ళందరూ చంద్రబాబు తీసుకున్నా, నితీష్ కుమార్ తీసుకున్నా ఖచ్చితంగా వైరుధ్యం వస్తుంది. హ్మ్. ఆ వైరుధ్యం వచ్చినప్పుడు వీళ్ళు గట్టగా నిలబడితే రాష్ట్రాల వైపున హ్మ్. మోడీ గారు సర్దుకుంటాడా లేకపోతే ఎదురు తిరుగుతాడా, ప్రభుత్వాన్ని కోల్పోతాడా అనేది తేలుద్ది. హ్మ్. కానీ అట్లాంటి వాటి మీద వీళ్ళకేం పెద్ద పేచీ లేదు. రాష్ట్రాల హక్కులు పోయినా వాళ్ళకేం ఇబ్బంది లేదు. హ్మ్. తమ రాష్ట్రానికి కావాల్సిన లేదా అనేక సందర్భాల్లో తమ పార్టీకి లేకపోతే తమ బృందానికి లాభం కలిగే అంశాలని కొన్నిటిని, ఉదాహరణకి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి నితీష్ కుమార్ అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ కూడా స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పేసి గతంలో అడిగి ఇవ్వమన్న తర్వాత అది లేకపోయినా పర్లేదు ఇంకోటి వస్తే సరిపోద్ది కదా అని చెప్పేసి హ్మ్. అన్నారు. అక్కడ అట్లాంటి వాటిలో కొన్ని సర్దుబాట్లు చేశారనుకోండి, హ్మ్. రేపు రాజధాని నిర్మాణానికి కొంత అదనంగా ఇచ్చారనుకోండి, సర్దుబాటు చేసుకుంటారు. హ్మ్. కానీ రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం, రాజ్యాంగంలో యూనిటరీ వ్యవస్థకి సరైన పద్ధతిలో నిష్పత్తిలో వ్యవహరించాలని చెప్పేసి ఒక బృహత్తరమైన విషయాల మీద వీళ్ళు ఏదో గట్టిగా నిలబడతారని చెప్పేసి హ్మ్. అనుకోలేం. ఒకటి వీళ్ళు నిలబడతారా లేదనేది అంత ముఖ్యం కాదు. హ్మ్. ఈరోజు రైతు చట్టాలు ఉపసంహరించబడి అంటే వీళ్ళందరూ అపోజ్ చేసిన దాన్ని బట్టి కాదుగా. హ్మ్. రైతాంగం ఉద్యమం వల్ల వాళ్ళే వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. హ్మ్. అటువంటి వాటికి ఇక్కడ ఫెడరలిజానికి సంబంధించిన అనేక అంశాలు, రాష్ట్రాలకు కావాల్సిన హక్కులు, డబ్బులు, నిధులు, స్కీములు, ఇటువంటి వాటినన్నిటిని అడిగి పోరాడే దానికి వీళ్ళు ముందుకి వస్తే వైరుధ్యాలు వస్తాయి. అట్లా వస్తారని చెప్పేసి నేను అనుకోవడం లేదు. హ్మ్. కానీ వీళ్ళని నిలబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గతంలో కొన్ని తమకు అనుయాయులైన ప్రభుత్వాలతోటి హ్మ్. ఎలా వ్యవహరించిందో వీళ్ళతో కూడా అలాగే వ్యవహరించుద్ది. హ్మ్. జగన్ 5 సంవత్సరాల పాటు కాళ్ళకి మడుగులొత్తుతూ ఉన్నాడు కదా. హ్మ్. కేసులు లేవు, ఏం లేవు, అందుకని ఉన్నారు. వీళ్ళకు కూడా కొన్ని అట్లాంటి సౌకర్యాలు మిగతా రాష్ట్రాలకు నష్టపెట్టైనా కొన్ని చేస్తారు. హ్మ్. ఆ రకంగా ఇప్పుడు మంత్రివర్గ కూర్పులోనే చూడండి, రేపు హ్మ్. ఎన్నికలు బాగా తొందరగా వచ్చే వాటిలో ఎక్కువ మంది మంత్రులను హ్మ్. ఇచ్చారు. వాళ్ళ శక్తిని బట్టి కాకుండా ఇచ్చారు. హ్మ్. రేపు వీళ్ళకి కూడా ఎప్పుడు కోపం రాకుండా ఉండేదానికి వీళ్ళకి కూడా కొన్ని సదుపాయాలు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి కాకపోయినా వారి బృందానికి వాళ్ళకి మేలు చేసి కొన్ని సదుపాయాలు కల్పిస్తారు. హ్మ్. ఆ విషయాల్లో కొత్తగా బీజేపీ నేర్చుకోవాల్సిందేం లేదు. ఇంతకుముందు ఆ నైపుణ్యం ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను లొంగ తీసుకోవడం, అదిరించడం, బెదిరించడం, చీల్చడం, ప్రలోభాలు పెట్టడం, వాటన్నిటిలో వాళ్ళు పెద్ద సిద్ధహస్తులే. హ్మ్. అందుకని వీళ్ళని ఆ రకంగా ఉంచుకుంటారు. కానీ ప్రజా పోరాటాలు పద్దులున్నప్పుడు అప్పుడు ఈ పార్టీలు ఊగిసలాడాల్సిన పరిస్థితి హ్మ్. వస్తుంది. అందుకని ఈ వీళ్ళ వ్యక్తిగతంగానో లేకపోతే ఈ పార్టీలు గాను మోడీ గారిని చాలా స్పెషల్గా ఇబ్బందులు పెడతాయని చెప్పి నేను అనుకోవడం.